సో అప్పట్లో ఈ రెన్యూ పవర్కి సంబంధించి 3 కంపెనీలతోటి 63% ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో రెన్యూ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఆ పదాన్ని కూడా ఆయన వాడి ఆ తర్వాత అదే సమావేశంలో పీపీఎల్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి. సో రెన్యూ అనేటటువంటి దాని మీద ఏ విధంగా ప్రవర్తించారు అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది అర్థమైంది. అలాగే ఇది మేమే తీసుకొచ్చామని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు మనం మాట్లాడినటువంటి వాయిస్ కూడా విన్నారు. ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్తే సార్. సార్, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు వీడియో చూపించారు కదా, నేను అదే చూపిస్తున్నాను సార్. ఒక్కసారి చూడండి. ఈరోజు వారు శంకుస్థాపన 2023 మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమిట్ లో ఇదే సంస్థతో 95,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన. కరెక్ట్, అదే కదా. చెప్పండి, మీరు రియాక్ట్ అవ్వండి సార్. సార్ చూశారు కదా, ఇక్కడ రాజకీయ సంగతి పక్కన పెడతాం సార్. ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తుంది ఎవరని చెప్పేసి మనం మాట్లాడచ్చు. అంటే కూటమి ప్రభుత్వం ఏ కంపెనీ తీసుకొచ్చినా గానీ, కూటమి ప్రభుత్వం ఏ శిలాఫలకం శంకుస్థాపన చేసినా గానీ, ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులకి ఫలానా కంపెనీ మా పాలనలోనే జరిగింది, మేమే మొత్తం అభివృద్ధి చేసాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇందాక సురేష్ గారు అన్ని మాటలు మాట్లాడారు కానీ ఒక కంపెనీ పేరు చెప్పారు సార్. ఏది మన ఎన్ఆర్బిట్ మాల్ అంట, అది కూడా వాళ్ళే తీసుకొచ్చారని ఆ క్రెడిట్ కూడా వాళ్ళ దాంట్లోనే వేసుకున్నారు సార్. ఎన్ఆర్బిట్ మాల్ అనేది స్థలం కేటాయింపు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు సార్. ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాలను వెనక్కి లాక్కుంటే ఇవాళ రోజున దిక్కు మొక్కు లేకుండా ఆ కంపెనీ ఇవాళ కేపీహెచ్బి కాలనీలో పెట్టిన పరిస్థితి మీకు తెలియదా సార్ ఆ విషయం? ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాతే కదా సార్ మళ్ళీ వీళ్ళు పెడతానంటున్నారు. లూలు మాల్ లాంటి కంపెనీలు కూడా ఇవాళ వీళ్ళు క్రెడిట్ చోరీ గురించి వీళ్ళు మాట్లాడు, ఎన్ఆర్బిట్ మాల్ గురించి లూలు మాల్ గురించి మాట్లాడడానికి సిగ్గు ఎగ్గులు లేకుండా మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా మాట్లాడడం సరికాదు. కానీ ప్రతిసారి కూడా కియా కంపెనీ వెళ్ళిపోయింది, జాకీ కంపెనీ వెళ్ళిపోయింది, అమర్ రాజా వెళ్ళిపోయింది. ఒకటి సార్, భోగాపురం లాంటి ఎయిర్పోర్ట్ లో కూడా స్థలాలు ఇవ్వద్దన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఉంటుందంటే ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న క్రెడిట్ చోరీ ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మేమే కట్టాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి గూగుల్ లాంటి కంపెనీలు గొడవలతో పోల్చిన చరిత్ర వైఎస్ఆర్సీపీ వాళ్ళదైతే, మేము గూగుల్ లాంటి కంపెనీలు మేము తీసుకొచ్చి అంతర్జాతీయ ఖ్యాతి మేము చూపిద్దామని చెప్పేసి మేమంటే ఇవాళ యువత జీవితాలని గాడి కొట్టి అగో గోచరంగా మొత్తం చేసిందంతా ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ సార్. జాబ్ క్యాలెండర్ లేదు సార్, ఉద్యోగాలు లేవు సార్, వలస వెళ్ళిపోయారు సార్. ఉద్యోగులు యువతకి ఇవాళ రోజున సచివాలయంలో వాళ్ళు చూపించే 2.5 లక్షల ఉద్యోగాలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్న ఉద్యోగాలకు సంబంధించి ఏమీ లేవు సార్. ఎందుకంటే సార్ ఇక్కడ ప్రతి పేదవాడికి కడుపు నింపే అన్న క్యాంటీన్ లాంటి వాటిని కూడా తీసేసి ఇవాళ రోజున మొత్తం క్రెడిట్ చోరీ కూటమి చేస్తుందంటే మేము ఎక్కడ వింటాం సార్? ఇక్కడ మొత్తం వీళ్ళు మాట్లాడేది కూడా ఇప్పుడు సూపర్ 6 గురించి ఎంతగా మాట్లాడుతున్నారు కదా సార్. పోనీ మీ హయాంలో మీరు ఎందుకు ఇవ్వలేదు? పోనీ వికలాంగులకు కానీ మహిళలకు కానీ ఆ టైంలో మీరు ఫ్రీ బస్సులు ఎందుకు ఇవ్వలేదు? ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇవ్వలేదు? మేము ఈ క్వశ్చన్లు మేము ఇవ్వలేం. కానీ సార్ ఇక్కడ ఏంటంటే బాధ్యతాయుతంగా ఉన్నాం, ఒక మాట గట్టిగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఏమైనా మాట్లాడుతూ ఉండంటే ప్రజాప్రతినిధులు అయినటువంటి మా వాయిస్ ఎట్లా ఉంటుందంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మాది ఆచరణలో తీసుకుంటే కనుక రేపు పొద్దున యువత తప్పు దారి పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ లోకేష్ గారు ఇందాక మన టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీ గారు మాట అన్నారు, ఆ క్రెడిట్ చోరీ మీకు కావాలంటే కనుక మీరు తీసుకోండి, కానీ యువతకి మంచి ఆధారంగా ఒక కంపెనీలు వస్తున్నప్పుడు మీరు కూడా స్వాగతించాలన్నారు. క్రెడిట్ చోరీ కావాలంటే తీసుకోమన్నారు సార్. కావాలంటే వాళ్ళ పేర్లు కూడా వేపిద్దాం సార్.
అంతేగాని సార్ ఇలాంటి విష ప్రచారాలు ఇవాళ రోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులకి చదువు కాదని చెప్తున్నాం సార్. ఎందుకంటే సార్ ఒకటి చెప్తున్నా సార్, వాళ్ళ హయాంలో వాళ్ళు చేసింది కేవలము ఎంఓయూల వరకే పరిమితం అయిపోయింది. విశాఖ వేదికగా జరిగిన బిజినెస్ సమ్మిట్ లో కూడా 352 ఎంఓయూలు వాళ్ళు ఇచ్చారు. దానిలో ప్రధానంగా 8,84,823 కోట్లు ఓన్లీ ఎనర్జీ పవర్ కు సంబంధించి సెక్టార్ సంబంధించి వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు అన్నారు. అంటే సోలార్ వేసుకోండి, జనరేటర్స్ అయినా వేసుకోండి, లేదంటే ఎలక్ట్రికల్ అయినా వేసుకోండి, ఏదైనా కానీ వాటర్ రేట్ మేబీ. కానీ దానికి సంబంధించిన ఒక 10 కంపెనీ పేర్లు చెప్పమని సార్, 10 కంపెనీ పేర్లు చెప్పమనండి సార్. ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు మేము అందుకునే అంటున్నాము, మేము ఎక్కడా కూడా వాళ్ళు చేసిన దాన్ని మేము కాదంటా. ఇవాళ రోజున మెట్టలు స్టీలు కంపెనీ వచ్చిస్తే కూడా అది కూడా మేమే చేసామన్నా చెప్పుకున్న దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఎంత మాట్లాడుతూ ఉందంటే ప్రజలు గ్రహించలేరు అనుకుంటారా, ప్రజలు చూడలేదు అనుకుంటారా? ఇటువంటి అభివృద్ధి లేక కదా సార్ వాళ్ళ రోజున 11 పరిమితం చేశారు ప్రజలు. సో ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేసుకోవాల్సిన ఆలోచన కాదు, వాళ్ళ ఆలోచనలు చేసుకోవాలి. అంతేగాని క్రెడిట్ స్టోరీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి పార్టీల వైఖరికి ఎట్లాగంటే వైరం తప్పించి ఇప్పుడు ప్రజలకైతే ఉపయోగపడే పరిస్థితి కాదు ఇదంతా. కంపెనీలు రానిద్దాం, వాళ్ళతో సపోర్ట్ చేస్తే మేము స్వాగతిస్తాం. ఓకే మస్తారావు గారు. మస్తారావు గారు, ఇది ఒకటే కాదు, రీసెంట్గా 90% స్థానిక ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ వచ్చింది కదా. సో అది కూడా